మహేష్ నీకు విషయం చెప్తా, చెప్పిన తర్వాత మాత్రం ఫీల్ కావద్దురా. నేనెందుకు ఫీల్ అవుతారా? ఏ విషయమో చెప్పు నాకు. అరే నాకు సంగీత బిహేవియర్ ఎందుకో తేడా కొడుతుందిరా. ఎందుకురా? ఏమైందిరా? మొన్నొక్కతో ఫోన్ మాట్లాడుకుంటా నీతో మాట్లాడతాను అబద్ధం చెప్పిందిరా. నిన్ననేమో వేరేటోతో కనిపించిందిరా. ఏ సాగర్, సంగీత అలాంటిది కాదురా. నీ ఇష్టం రియా, నీ మంచి కోసం చెప్తానా. అరే సంగీతం ఎంత ఇష్టమైతే నాతో పెళ్లి చేసుకోవడానికి వస్తుందిరా. అరే నువ్వు మొత్తం తప్పుగా ఆలోచిస్తానవురా. అరే నేను నీకెందుకు అబద్ధం చెప్తారా? నువ్వు నా ఫ్రెండ్ రా, నువ్వు మోసపోవద్దని చెప్తానా. అరే నువ్వు ఒక్క సెకండ్ నా ముందు ఉండక వెళ్ళిపో. సంగీత, నాకు మంచి టైం చూసుకొని మీ అన్నయ్యకి చెప్దామా మన విషయం? అబ్బా నాకు మా అన్నయ్య గురించి తలుచుకుంటే భయం అవుతుంది. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో. నాకేం తక్కువ చెప్పు, నెలకు 1,50,000 జీతం, మంచి ఫ్యామిలీ, మంచి లైఫ్, ఇంతకంటే మంచోడే మనం దొరుకుతాడా చెప్పు? ఒకవేళ ఒప్పుకోకపోతే ఎట్లా అన్వేష్? ఒప్పుకోకపోతే ఏం చేద్దాం? వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. వామో ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేయాలా? మన ప్రేమ కోసం ఆ మాత్రం చేయలేవా? మన ఫ్యూచర్ కోసమే కదా.